చేసుకుంటారో తెలుసా? ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాం. అందుకనే మీరు మా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కూడా మాతో పాటు హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే మాతో పాటు సెలబ్రేట్ చేసుకోండి. Come on, let's go. చాలా బాగా సెలబ్రేట్ ఉంది. మీరు కూడా హోలీ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. పూర్వంలో హిరణ్యకశిపుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక పెద్ద రాక్షసుడు, ఆయన మనుషుల్ని తినే రాక్షసుడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇటిలో, భూమి పైన, ఆకాశంలో, జంతువుల రూపంలో, ఏ రూపంలో నాకు మరణం రావకూడదు అని కోరుతాడు. బ్రహ్మదేవుడు ఆయన కోరిన కోరిక ఇచ్చేస్తాడు. ఒక పెద్ద దేవుడు అని, ఏ దేవుడికి పూజ చేయకూడదు అని రూల్ పెడతారు ఆయన రాజ్యం. ఆయనకి పుట్టిన ప్రహ్లాదుడు పుట్టుకతోటి గొప్ప విష్ణు భక్తుడు. ఆ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు కానీ తన సోదరి సహాయం కోరుతాడు. అగ్నిలో ప్రవేశించినప్పుడు సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే వరం ఉంటుంది. అనాథని తన ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్నిలో ప్రవేశిస్తుంది. గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణు భగవాన్ని స్మరిస్తూ ఉంటాడు. అలా ప్రహ్లాదుడు అగ్ని నుంచి బయటపడతాడు. హోలిక చెడు కోరడం వలన లోన దహనం అయిపోతుంది. ఇట్లా తను దహనం అయిపోయిన బూడిదతోటే హోలీ పండుగ జరుపుకుంటారు. Video, give us a big thumbs up. Yes.